నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాల మట్టాలను మనం ఆలోచన చేస్తే కొంతవరకు ఆశాజనకంగానే ఉన్నాయి. జిల్లా సరాసరి నీటి మట్టాలు 11 మీటర్ల 11.86 మీటర్లు ఉంది. భూగర్భ జల మట్టాలు ఒక ఎత్తు అయితే భూగర్భ జలాల లభ్యత అనేది వేరే విధంగా మనం ఆలోచన చేయవలసిన పరిస్థితి మనకుంది. అది ఏ విధంగానంటే భూగర్భ జల మట్టానికి భూగర్భ జల లభ్యతకు కొంతవరకు తేడా ఉన్నది కాబట్టి మనం భూగర్భ జల లభ్యతను గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాము. భూగర్భ జల లభ్యత అని అంటే వర్షపాతం ఉంటుంది. గత సంవత్సరం మనకు వర్షపాతము 17.1% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది కాబట్టి ఇప్పటిదాకా మనము కొంతవరకు భూగర్భ జల లభ్యత ఉన్నదనేది మనము నిర్ధారణ చేసాము, అంతవరకు సేఫ్గా ఉన్నాము. కానీ ఈ సంవత్సరం వర్షపాతం అనేది జూన్ 1 నుండి మొదలైంది. ఇంతవరకు మనకు ఎటువంటి వర్షపాతంగా మనము దాన్ని ప్రిసిపిటేట్ కాలేదు, రిసీవ్ చేసుకోలేదు. పడిన వర్షం కూడా చాలా చిన్న మొత్తమే పడింది, అది కూడా ఎవాపరేషన్గా సరిపోయింది. కాబట్టి ఇంతవరకు వర్షము మనము నమోదైనట్టుగా మనము రికార్డులలో ఉన్నది. ఇది రైతాంగము భూగర్భ జల వినియోగదారులందరూ గమనించాలి. ఎందుకు అని అంటే ఈ సంవత్సరము ఎల్నినో ఎఫెక్ట్ అన్నది శాస్త్రవేత్తలు గత జనవరి నుండి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. దాని గురించి విరివిగా ప్రజలు, ప్రెస్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నుండి కూడా మనకు రైతాంగానికి భూగర్భ జల వినియోగదారులందరికీ చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందరూ సంసిద్ధంగా ఉండండి, వినియోగము చాలా వరకు తగ్గించండి. ఎక్కువగా రైతాంగము ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపండి. ప్రభుత్వం కూడా క్రాప్ డైవర్సిఫికేషన్కు ముందుకెళ్ళండి అని పదే చెప్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు సమయం ఆసన్నమైనది. రైతాంగముకు ఒక విజ్ఞప్తి, భూగర్భ జల శాస్త్రవేత్తగా, భూగర్భ జల జిల్లా అధికారిగా నేను ఒకటి చిన్న విన్నపం చేస్తూ ఉన్నాను. అదేంటంటే ఎస్పెషల్లీ ఈ ఖరీఫ్ సీజన్లో మీ బోరు సామర్థ్యాన్ని పట్టి మాత్రమే మీరు వెట్ క్రాప్స్కు వెళ్ళడమే మంచిది. ఒకవేళ బోరు సామర్థ్యము తక్కువ ఉన్నదనంటే మీరు వెట్ క్రాప్స్కు అస్సలు వెళ్ళొద్దు. ఈ వర్షాభావ పరిస్థితులలో జూన్, జూలై మాసంలో వర్షము పడకపోతే దీని ప్రభావము ఆగస్టు మాసంలో మనకు భూగర్భ జలాల వినియోగము పెరిగి లభ్యత తక్కువైపోతుంది. కాబట్టి మీకు నీరు అందకపోవచ్చు. పంటలకు నీరు అందకపోతే పంట దిగుబడి తక్కువవుతుంది. దిగుబడి తక్కువైతే మీరు నష్టపోతారు రైతాంగం. కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లలో వెట్ క్రాప్స్కు వెళ్ళొద్దన్నది మేము ప్రప్రథమంగా మీకు ఒక సూచనలు ఇస్తున్నాము. మేమే కాదు, అధికార యంత్రాంగము అంతా మీ వెనుకనే ఉండి వెళ్ళొద్దు, చూసి వెళ్ళండి. పంటలను సెలెక్షన్ చేసుకోవడంలో మీరు ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ నియర్ బై ఉన్న వాళ్ళని కూడా సంప్రదించండి. భూగర్భ జలాల లభ్యత గురించి మేము స్పష్టంగా క్లియర్గా మీకు చెప్తా ఉన్నాము. లభ్యత తక్కువగా ఉన్నది. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం కాబట్టి వచ్చేది మున్ముందుకు మనకు డిసెంబర్, జనవరి దాకా మనము ఈ యొక్క క్రాప్ రాకపోతే నష్టపోతారు. కాబట్టి రైతాంగము వర్షాలు లేవు, మీరు వెట్ క్రాప్స్ వేయద్దు, ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపండి. మొదటి పాయింట్. మన జిల్లాలో మనము అది జనరల్ ఇన్ఫర్మేషను రైతాంగంకు చెప్తున్నాం. అదే మన జిల్లాలోకి వచ్చేసరికి ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ మండల్స్ కొన్ని మండలాలు ఉన్నాయి. అవన్నీ నాన్ కమాండ్ ఏరియా మండలాల కింద పరిగణలోకి వచ్చినాయి. నాన్ కమాండ్ ఏరియా మండలాలలో మనకు ఇటువంటి వర్షాభావ పరిస్థితులలో నీటి మట్టాలు గణనీయంగా పడిపోతాయి. అవి మోర్ దెన్ మే మాసంలో 20 మీటర్ల కన్నా దిగువన పడిపోయినాయి. మా జిల్లా నిజామాబాద్ జిల్లాలో 82 పీజోమీటర్ల ద్వారా అబ్జర్వేషన్ చేసిన మే మాసం నీటి మట్టాలు ఈ యొక్క ఇందలవాయి, దర్పల్లి, సౌత్ ఈస్ట్ మండలాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ నాన్ కమాండ్ ఏరియా మండలాలుగా పరిగణలోకి ఉన్నాయి. ఆ మండలాలలో వర్షాభావ పరిస్థితులు నీటి మట్టాల మీద ప్రభావం చూపి నీటి మట్టాలు దిగువకు పడిపోయినాయి. కాబట్టి నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. నీటి యొక్క వినియోగం మీరు వినియోగించొద్దు ఎక్కువగా. దాని మీద ఆధారపడి, భూగర్భ జలాల మీద ఆధారపడి పంట వేస్తే కొంతవరకు నష్టం జరుగుతుంది అన్నది మీకు నిర్దిష్టంగా మేము సమాచారం అందిస్తున్నాము. కాబట్టి ఈ మండలాల రైతులు, నాన్ కమాండ్ ఏరియా మండలాల రైతులు కొంతవరకు మీరు ఆచితూచి మీ యొక్క పంటలను నిర్ధారణ చేసుకోవాలనేది రెండవ సూచనగా చెప్తున్నా. మూడవదిగా ఇది మంచి సమయము. ఇటువంటి వర్షాభావ పరిస్థితులు భవిష్యత్తులో మీరు ఎదుర్కోవాలి అని అంటే ఇప్పుడే భూగర్భంలో ఉన్న నీటి పొరలే కాకుండా సర్ఫేస్లో కూడా ఒక నీటిని సేకరించే కట్టడాలను మీరు భద్రపరచుకోవాలన్నది మాకు ఉద్దేశము. అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సక్సెస్, అవి చెక్ డ్యామ్స్ కావచ్చు, చిన్న ఫామ్ పాండ్స్ కావచ్చు, డగ్అవుట్ ఫామ్ పాండ్ కావచ్చు, ఏవైనా కానీ వర్షపు నీటిని మీ యొక్క ప్రాంతంలోనే రన్ ఆఫ్లో వెళ్ళిపోకుండా ఆ యొక్క ప్రాంతంలో పడిన వర్షపాతం అక్కడనే మీరు భద్రపరచుకోవడానికి ఇటువంటి కట్టడాలను కట్టి ఇటువంటి
5 ఏళ్లకు 6 ఏళ్లకు వస్తున్న ఎల్లినో ఎఫెక్ట్ను మీరు అధిగమించాలంటే ప్రత్యామ్నాయంగా మీరు కంపల్సరీగా ఈ స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకోవాలన్నది భూగర్భ జల నిజామాబాద్ జిల్లా అధికారిగా మీకు ఒక సూచనలు ఇస్తున్నాం. ఈ కమాండ్ ఏరియా ప్రాంతాలలో చూస్తే నీటి లభ్యత కొంతవరకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా మీరు కూడా వెట్ క్రాప్స్కు వెళ్ళొద్దన్నది మా యొక్క భూగర్భ జల సందేశమే కాకుండా ప్రభుత్వం కూడా మీకు చాలా వరకు గత 3-4 ప్రజాపాలనలో కూడా మీకు సమాచారం అందించింది. క్రాప్ డైవర్ఫికేషన్కి వెళ్ళండి, ఎందుకంటే అధిక మోతాదులో భూగర్భ జలాలు వాడి నష్టం చేస్తూ మనము పంటను పండిస్తూ ఉన్నాము. ఎక్కువగా వెట్ క్రాప్స్ వేసి వరి పంటనే దిగుబడిని ఎక్కువ చేస్తున్నాము. అది మనకు సూచన కాదు. ఎందుకంటే ఒక పక్కన పంట ఎక్కువ పండిస్తున్నప్పటికీ భూగర్భ జలాల కాలుష్యము ఎక్కువవుతూ ఉన్నది. ఎక్కువ పెస్టిసైడ్స్ వాడి ఇవి భావితరాలకు ఇది మంచి సూచన కాదన్నది. వెట్ క్రాప్స్ను తగ్గించండి, ఏరియాను తగ్గించండి, క్రాప్ తగ్గించండి. క్రాప్ డైవర్ఫికేషన్ మీద వైపు ముందు చూపండి. హార్టికల్చరు అటువంటి క్రాప్స్ను కమర్షియల్గా ఉంటున్న క్రాప్స్ని మీరు ఎన్నుకోండి. మీ పంటకు సరిపడా క్రాప్స్ని ఎన్నుకోండి. భూగర్భ జలాల వినియోగం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మీరు పంటలను రక్షించుకోండి తప్ప డైరెక్ట్గా వెట్ క్రాప్స్ చేసేసి భూగర్భ జలాలను కాలుష్య వైపు నడిపించవద్దు. భావితరాలకు మీ యొక్క మిగులు జలాలను ఈ విధంగా శుద్ధ జలాలను అందించాలన్నది మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ మీరు దానివైపు మీరు కొంతవరకు ఆలోచన చేసి ముందుకెళ్లాలనేది మా యొక్క సూచనగా మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు సమయం ఆసన్నమైనది. కమాండ్ నాన్ కమాండ్ ఏరియాలో 2 ప్రాంతాలు ఉన్నాయి. నాన్ కమాండ్ ఏరియాలలో భూగర్భ జలాల లభ్యత కొంతవరకు తగ్గిందన్నది కరెక్ట్గా మీకు సమాచారం అందిస్తున్నాము. ఇప్పటికైనా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. వెట్ క్రాప్స్ వైపు నాన్ కమాండ్ ఏరియా మండలాలు 10 మండలాలు 8 మండలాల్లో వెళ్ళలేదు క్లియర్గా మీకు మెసేజ్ ఇస్తున్నాము. ఎందుకంటే జూన్ నుండి ఇంతవరకు ఎటువంటి వర్షం పడలేదు. ఇవన్నీ మీరు క్రోడీకరించుకొని మీ యొక్క భవిష్యత్తును నష్టం అనేది జరగకుండా ముందుకెళ్లాలని రైతాంగానికి భూగర్భ జల వినియోగదారులందరికీ ఈ యొక్క ప్రింట్ మీడియా ద్వారా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి అమలుపరచండి. నష్టం అనేది మీరు చవిచూడకుండా ముందుకెళ్లాలనేది మా యొక్క ఉద్దేశంగా మీరు అమలుపరచాలనేది నా యొక్క రిక్వెస్ట్. పట్టణ ప్రాంతాలలో మనకు కొంత మోతాదులో నీటి లభ్యత ఉన్న మనము ఆ యొక్కను పొద్దున కొన్ని నిమిషాలు, సాయంకాలం కొన్ని నిమిషాలు వాడుకొని ఆ యొక్కను అంత అధిక మోతాదులో రాకుండా, కానీ గతంలో ఏమవుతుండనంటే ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు కాకుండా ముందు ఏమవుతుండనంటే కొంతవరకు 10 నిమిషాలు వేసేది 5 నిమిషాలు వేసుకొని ట్యాంక్ నిండేది మంచిగానే ఉండింది. కానీ ఇప్పుడు డ్యూరేషన్ పెరిగింది, నీటి లభ్యత తక్కువైంది, బోరు సామర్థ్యం తక్కువైపోయింది, ఆ యొక్క నీటి పొరల యొక్క సామర్థ్యం తగ్గిపోయింది. కాబట్టి నీటిని బయటికి పంపౌట్ చేయడం అనేది డ్యూరేషన్ ఎక్కువయ్యి ఆ ట్యాంక్ నింపుకుంటున్నారు. ఇంతకుముందు 10 నిమిషాలు నిండే మోటార్ ఆ యొక్క ట్యాంకు ఇప్పుడు 15 నిమిషాలు నిండుతుంది. కాబట్టి దీంట్లో కూడా మీరు అటువంటిది కాకుండా పొదుపు చర్యలు పాటిస్తే ఆ యొక్క 10 నిమిషాలలో వచ్చిన మోతాదు వాటర్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అప్పుడు వచ్చే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా ఒకవేళ నీటి ఎద్దడి ఉంటే కూడా మనం ఎదుర్కోవచ్చు అన్నది. ఇంకో అర్బన్ ఏరియాలో కూడా మీరు సోప్ పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పిట్స్ కంపల్సరీగా మేము ఈ యొక్క టెక్నికల్గా మీకు చెప్పగలుగుతున్నాం. కాబట్టి అర్బన్ ఏరియాలలో ఇవి 2 సోప్ పిట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీగా కట్టాలన్నది పర్మిషన్ మున్సిపల్ శాఖ వారికి కూడా తెలుసు. పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇటువంటి చట్టాలను అమలు పరచాలన్నది మేము కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పర్మిషన్ యొక్క బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే ముందు ఈ స్ట్రక్చర్ ఉంటేనే పర్మిషన్ ఇవ్వడానికి అనేది కూడా మా యొక్క విజ్ఞప్తి. కాబట్టి ఇవన్నీ అమలు పరుచుకుంటేనే మనకు భవిష్యత్తులో నీటి లభ్యత ఉండి శుద్ధమైన జలము తాగగలము, తీసుకోగలము అన్నది మీకు విన్నవించుకుంటున్నాం.